హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో అసలు ఇలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కొత్తగా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా నేర్చుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి మన కొలత బ్లౌజ్, ఇది వచ్చేసి మనకి సాదా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనకి ఈ విధంగా ఒక సైడ్ ఇట్లా టైట్గా కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఏమంటామంటే బొద్దు పార్ట్ అంటాం. ఈ బొద్దు పార్ట్ అనేవి రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కొంచెం పోగులు అవుతుంది, అవునా? సో ఈ పోగులు ఉంది కాబట్టి ఒక లైన్ డ్రా చేసేసుకొని ఆ తర్వాత పావించి డిఫరెన్స్తోని ఇంకొక లైన్ డ్రా చేసేస్తున్నా. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఖర్చు కోసం. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. చూడండి, సో ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేయాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయినా కట్ చేయాలి, లేదంటే ఫస్ట్ హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు వెనకాల భాగంతో చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్లౌజ్లో ఎలాంటి చేంజెస్ లేవు, ఈ బ్లౌజ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసేసుకుందాం. ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసేసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ పైన భుజం ఉంది కదా, భుజం కుట్టు దగ్గర నుండి స్ట్రైట్గా ఇక్కడ డాట్ అయితే ఉంటుంది, ఇక్కడ వరకు ఇలా పట్టేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు. ఇదిగోండి, ఈ పైన లైన్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దీనికంటే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఈ ½ ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా, వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు ½ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా పైకి ఒక ½ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇది మనం తీసుకున్న ఫస్ట్ కొలత బ్లౌజ్ యొక్క పొడుగు. నెక్స్ట్ ఇక్కడ కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటున్నా. ఇక్కడ ఇది ఎందుకు పెట్టుకోవాలి అని చెప్తున్నానంటే కొందరికి ముందుది తక్కువ కుడతారు, కొందరి వెనకాలది తక్కువ కుడతారు. సో ఇలాంటప్పుడు మనకి నడుము కొలత ప్రాబ్లం అవుతుంది. ఇది వచ్చేసి మన టైలర్స్ మిస్టేక్ అంతే, ఓకే? సో ఇప్పుడు కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకొని ఇలా టైట్గా పట్టేసుకోండి. టైట్గా పట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ కింద నడుము కొలత తీసుకోవాలి. ఇది ఎక్కడి వరకు ఉందో మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఈ 1 ఇంచ్ అనేది ఎందుకు తీసుకుంటున్నా అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసుకుంటాం కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఉంటాయి చూడండి, ఇదిగోండి బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి. బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని బ్లౌజ్ని ఇప్పుడు కేవలం వెనకాల భాగాన్ని మాత్రమే పట్టుకుంటున్నా, ముందు వదిలేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ మనం చేతిని పట్టుకున్నాం కదా, దీనికి స్ట్రైట్గా పెట్టేసుకోండి. స్ట్రైట్ ఇట్లా పట్టేసుకొని ఈ పైన లైన్ దగ్గర తీసేసుకోండి. ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎంత పొడుగుందో తీసేసుకోండి. ఇక్కడ వరకు ఉంది, అవునా? సో ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక ½ ఇంచు పైకి తీసుకోవాలి. ఈ ½ ఇంచు ఎందుకోసము అంటే మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసేసుకుంటాం కదా, అందుకోసం ఈ విధంగా ½ ఇంచు అయితే ఎక్కువ తీసేసుకోవాలి. 3 కొలతలు తీసుకున్నాం, పొడుగు, నడుము కొలత, గల్ల యొక్క కింది భాగం. నెక్స్ట్ అదేవిధంగా ఈ దీని యొక్క పొడుగు ఎంత ఉందో తీసేసుకోండి. ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది, ఇదిగోండి ఇక్కడ కుట్టు అనేది మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ వరకు కాకుండా దీనికంటే ఒక ½ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసేసుకున్నా. ఈ ½ ఇంచ్ అనేది ఎందుకు తీసుకున్నాం అంటే ఈ చేతులు ఈ బాడీ పార్ట్కి జాయిన్ చేసినప్పుడు మధ్యలో ఒక ½ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా, అందుకోసం ఇక్కడ ½ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నాం. ఎక్స్ట్రా తీసేసుకున్న తర్వాత చాలామంది ఏం చేస్తాం, ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకుంటాం. కానీ ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసేసుకోవద్దు. చాలామంది ఏంటంటే మిస్టేక్ చేస్తారు ఇక్కడ, అంటే కొంచెం డౌట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఈ మిస్టేక్ చేస్తారు అని చెప్తున్నాను. 1 2 3 4 పాయింట్స్ నోట్ చేసేసుకున్నాం, అవునా? ఇప్పుడు నేను మీకు చెప్పేది 5వ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆ 5వ పాయింట్ ఏంటి అంటే చెస్ట్ కొలత. చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా, ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి. ఇది మీకు దగ్గర టేప్ ఉంటే టేప్తో తీసేసుకోండి, లేదంటే నార్మల్గా తీసేసుకోవాలి. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా 4th పాయింట్, ఈ 4th పాయింట్ యొక్క గీత పైన పెట్టేసుకోవాలి. ఇదిగోండి చేతులు జాయిన్ చేసింది ఇక్కడ కార్నర్లో పెట్టేసుకోండి. కార్నర్లో పెట్టేసుకొని ఇది చెస్ట్ కొలత. ఇదిగోండి ఇది మనం బాగా లాగినాం అనుకోండి ఇట్లా గీతలు వస్తుంది, కొంచెం లాగి తీసేసుకోవాలి. అట్లనే కొంచెం లాగలేదనుకోండి మనకి టైట్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకొని ఇలా కొంచెం స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉంది, ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడి వరకు మార్క్ చేసేసుకున్నారు అనుకోండి, చెస్ట్ అనేది మనకి సరిపోదు. సో చెస్ట్ అనేది సరిపోకపోవడం వల్ల ఇక్కడ టైట్గా పట్టేసినట్టుగా అవుతుంది. ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి కాజా వరకు కూడా గుంజినట్టుగా అవుతుంది. సో ఆ విధంగా కావద్దు అనుకుంటే ఇక్కడ చెస్ట్ కొలత కోల్చుకున్న తర్వాత చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకొని లైన్ మార్క్ చేసేసుకోవాలి. మరి ఇక్కడ క్రాస్ వచ్చింది కదా అక్క అంటే ఏం ప్రాబ్లం లేదు, క్రాస్ కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు, ఓకే? సేమ్ అదే విధంగా సైడ్కి లూజ్ చేసుకోవడానికి
1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇప్పుడు నేను కేవలం కొలత బ్లౌజ్తో నేను చూపిస్తున్నాను, అది కూడా కొత్త వారి కోసం, అవునా? సో అందుకోసం నేను నెక్ కూడా కేవలం కొలత బ్లౌజ్తోనే చూపిస్తాను. చూడండి, ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని లోపలికి పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా కరెక్ట్గా పట్టేసుకోండి. ఇక్కడ ఈ కింద నెక్ మార్కింగ్ చేసేసుకున్నాను చూడండి, ఇక్కడ నెక్ దగ్గర ఇలా ఒక బరువు ఏదైనా ఒక టైట్గా పట్టేసుకొని ఈ పైన భుజం ఉంది కదా, భుజాన్ని ఇట్లా స్ట్రైట్గా లాగి పట్టినట్టుగా పట్టేసుకోండి. ఓకే, కొంచెం తక్కువ వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ ఇట్లా పట్టేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా, ఈ విధంగా తీసేసుకొని మనకి ఇలా నెక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా దాని పక్క నుండి మార్క్ చేసేసుకోండి. ఓకే, ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ వరకు కట్ చేసినాం అనుకోండి, కుట్టేసరికి ఇక్కడికి అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకి కొలత బ్లౌజ్ కంటే ఎక్కువ అయిపోతుంది. సో ఆ విధంగా కావద్దు అని అనుకుంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికంటే లోపలికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా లోపల సైడ్ కట్ చేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ వరకు కట్ చేసేసుకొని కుట్టేసరికి ఇక్కడికి వచ్చేసాయి. సో అప్పుడు కొలత బ్లౌజ్కి ఎంత ఉందో మనం మార్కింగ్ చేసింది కూడా కరెక్ట్గా సరిపోతుంది. అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా నెక్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ భుజం ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ నుండి ఈ భుజం ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇక్కడ వరకు భుజం ఎంత ఉందో అంత మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఈ 1/2 ఇంచ్ ఎందుకు అంటే ఈ చేతులు భుజానికి జాయిన్ చేసినప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి పోయింది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి కిందికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి. ఎంత పొడుగు అంటే మీ ఇష్టం, కింది వరకు డ్రా చేసుకోండి, ఏం కాదు. అదేవిధంగా ఇంతకుముందు ఈ పొడుగు తీసుకున్నప్పుడు ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, 4th పాయింట్ అని ఈ లైన్ దగ్గర నుండి ఇటు ఒక మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ వచ్చిన తర్వాత ఈ మూల దగ్గర ఇలా ఒక మార్క్ చేసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో 1.5 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకు కావాల్సిన చంక కొలత. సో ఇప్పుడు మనం ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా, మార్క్ చేసేసుకుంది మనకి కరెక్టా కాదా అనేది కూడా కొలుచుకోవాలి, చంక కొలత. సో చంక కొలత కొలుచుకునేటప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే కొలుచుకోవాలి, ముందు సైడ్ కొలుచుకోవద్దు. ఎందుకంటే మనం ముందు సైడ్లో లోతు తీస్తాం కదా, అందుకోసం. ఇదిగోండి, ఈ భుజం కుట్టు వచ్చేసి ఇక్కడ పెట్టేసుకొని ఈ కొలతలు అనేవి కొలుచుకుందాం. ఇదిగోండి, ఇక్కడ కుట్టు అనేది కనబడుతుందా మీకు? ఇదిగోండి కరెక్ట్గా ఉంది. ఈ కుట్టు అనేది మీకు ఒకసారి చూపిస్తున్నా. ఇదిగోండి, ఈ కుట్టు అనేది మనకు కరెక్ట్గా వచ్చేసింది. అంటే మనం మార్కింగ్ చేసిన చంక కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. కాబట్టి మనకి చంక భాగంలో ముడతలు రావు. ఎందుకంటే కస్టమర్ ఆల్రెడీ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పిండ్రు కదా. ఒకవేళ కస్టమర్ ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్తే చేంజ్ చేసుకోవాలి. మీరు కొత్త కాబట్టి ఇక్కడ వరకు సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్లో లేని పాయింట్స్ చెప్తాను చూడండి. ఇదిగోండి, ఈ విధంగా క్రాస్లో తీసేసుకోవాలి నెక్ వరకు, ఎందుకంటే భుజాలు జారకుండా ఉంటాయి. అదేవిధంగా మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అనేది స్టిచ్ చేసుకుంటాం. ఈ డాట్ యొక్క పొడుగు 3.5 ఇంచులు తీసేసుకోండి. పొడుగు ఎంత తీసుకున్నా ప్రాబ్లం లేదు, కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. ఎందుకోసము, ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోవడం వల్ల బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో నడుము దగ్గర ఇలా టైట్గా పట్టేసినట్టు ఉంటుంది. సో నడుము అనేది టైట్గా పట్టేసినట్టు ఉండడం వల్ల ఇక్కడ భుజం అనేది ముందుకు జారకుండా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి ఇలా కొంచెం క్రాస్లో కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా క్రాస్లో ఎందుకు తీసుకోవాలి అని అంటే, మనం బ్లౌజ్ ఒకసారి 2 సార్లు వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. కాకపోతే ఆ తర్వాత మనం వేసుకొని వర్క్ చేసుకునేటప్పుడు ఈ ప్లేస్లో సన్న ముడతలు వచ్చేస్తాయి. సో ఆ ముడతలు వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, మనకి ఇక్కడ ముడతలు వచ్చినాయి అనుకోని ఆటోమేటిక్గా భుజాలు అనేవి జారిపోతాయి. సో ఆ భుజం అనేది జారిపోకుండా ఉండాలి అని అనుకుంటే ఇలా క్రాస్ తీసేసుకోవాలి. ఓకేనా? ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ప్లేస్లో బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఇటు ఇంకో సైడ్ ఉంటుంది చూడండి. ఇటు ఇంకో సైడ్ వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా, దీన్ని మళ్ళీ మనం డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద పోగులు ఉంటాయి కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. పోగులు ఉంటాయి కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత 1 ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ అయితే తీసేసుకోవాలి. ఇది ఎందుకోసము అంటే, ఇది వచ్చేసి మనకి కింద ఫోల్డింగ్ పెట్టేసుకుంటాం కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. దీనికైతే కుచ్చులు ఉన్నాయి, కుచ్చులు అయితే అవసరం లేదని చెప్పినారు. సో ఇక్కడ నుండి దీని యొక్క పొడుగు ఎంత ఉందో మార్క్ చేసేసుకోండి. ఎక్కడి వరకు ఉన్నాయి చేతులు, ఇక్కడ వరకు పొడుగున్నాయి. అంటే మనం ఖర్చుతో కలిపి తీసుకున్నాం. ఒకవేళ రివర్స్లో మనం ఇటు సైడ్ తీసుకున్నాం అనుకోండి, 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చుతో కలిపి తీసుకున్నాం కదా, ఇలా తీసేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క లూజ్.
2 కొలతలు తీసేసుకున్నాం. ఏంటి అదొకటి హ్యాండ్ యొక్క పొడుగు తీసుకున్నాం, అదేవిధంగా హ్యాండ్ లూజ్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ చంక యొక్క కింది భాగం పొడుగు అంటే ఈ కుట్టు అనేది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడి వరకే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మనం 3 కొలతలు అయితే వచ్చేసినాయి. ఒకటి పొడుగు, ఒకటి ఈ ఫిట్టింగ్, ఒకటి ఈ ఫిట్టింగ్. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి, అంటే ఇది వచ్చేసి మనకి ఈ పొడుగు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చంక కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే చంక కొలత కోసం ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కింద చంక యొక్క కింది భాగంలో కుట్టు దగ్గర నుండి ఈ భుజం దగ్గరికి పట్టుకోవద్దు. మరి ఏ విధంగా అంటే ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. అంటే పైన కుచ్చులున్నా ఏ విధంగా ఉన్నా కూడా ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది హ్యాండ్స్ యొక్క పొడుగు కదా, ఇది ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. 2 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఒక 1/2 ఇంచు డౌన్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్గా ఉన్నదాన్ని రౌండ్గా తీసుకొని ఈ పాయింట్ని కలిపేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. ఇప్పుడు యాస్టీస్గా కట్ చేసేసుకుందాం హ్యాండ్స్. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం కదా, హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత మిడిల్లో ఖర్చు మార్క్ పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇంతకుముందు ఇలా నేను చూపించిన చూడండి 2 ఇంచులని, ఈ 2 ఇంచుల దగ్గర నుండి ఈ మధ్యలో 1/2 ఇంచ్ ఉండే విధంగా మనం లోతు అనేది తీసేసుకోవాలి. ఎందుకోసం అంటే మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తున్నాయి కదా, ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఫ్రంట్ పార్ట్ యొక్క చంక దగ్గర, ఫ్రంట్ పార్ట్ యొక్క హ్యాండ్స్ దగ్గర మనం లోతు అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల చంక భాగంలో ముడతలు అనేవి రావు. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చే విధంగా కుట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి వెనకాల భాగము, అదేవిధంగా ఇది వచ్చేసి మనకి చేతులు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వెనకాల భాగము చేతులు 2 సెపరేట్గా కట్ చేసుకున్నాం కదా, సెపరేట్గా కట్ చేసేసుకున్నప్పుడు ఇవి 2 జాయిన్ చేసేటప్పుడు మనకి ఇవి పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయో కావట్లేదో చూసేసుకోండి. సో ఇక్కడ మనకి చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా వచ్చిందంటే బ్లౌజ్ అనేది ఖచ్చితంగా మనకి సెట్ అయిపోయినట్టే. ఇది వచ్చేసి వెనకాల భాగము, ఇది వచ్చేసి హ్యాండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం.